2002 సంవత్సరంలో మనకు శాసనసభ్యులుగా మొట్టమొదటిసారి ఎన్నికైన తర్వాత మరి ఈ గ్రామానికి చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి హాస్పిటల్ 30 పడకల ఆసుపత్రి కావాలని చెప్పేసి ప్రత్యేక దృష్టితోని మన నైపేట మండలంలో ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేసినటువంటి మన శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఇప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా మరి ఆ రోజు దర్యాపూర్ తడగాం నైపేట్ గ్రామస్తులు మొత్తం 5 ఎకరాల భూమిని సేకరించి ప్రభుత్వ స్థలంకు విరాళంగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు దానికి సరిపడిన నిధులు కూడా ఆ రోజు మన శాసనసభ్యులు పెద్దలు ఇప్పించి మరి ఆ రోజు అంబులెన్స్లు లాంటివి లేవు, చాలా ఇబ్బంది అవుతుండే మరి రోగులకు. కాబట్టి అందుబాటులో ప్రత్యేక నిధులతోని సొంత పైసల డబ్బులతోని అంబులెన్స్ని కూడా ఇప్పించడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు మన నైపేట మళ్ళొకసారి 10 సంవత్సరాలలో ఒక పైసా పని కూడా వాళ్ళు చేయలేదు కాబట్టి, టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి మళ్ళీ ప్రత్యేక దృష్టి పెట్టేసి ఇది సొంత మండలము, నేను ఈ యొక్క ఆసుపత్రిని నేను ప్రత్యేక దృష్టితోని అభివృద్ధి చేస్తానే ఉద్దేశంతో ఈరోజు పొద్దున రావడం జరిగింది. మరి అక్కడ ప్రత్యేకంగా అన్ని గదులని ప్రత్యేక ఆసుపత్రి అన్నింటిని కూడా చూసిన తర్వాత ఇంకా మనకు రాబోయే రోజుల్లో ఆ నిధులని సమకూర్చి ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా మంచి ఆసుపత్రిగా మనకు పేరు తెచ్చి పెడతారని చెప్పేసి పూర్తిగా ఆశిస్తున్నాం. తప్పకుండా సారు ఎప్పుడే కానీ ఆరోగ్యము, విద్య, వైద్యము దీని వల్లనే ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది కాబట్టి గ్రామాలు మండల హెడ్ క్వార్టర్స్ ఎంచుకొని 30 బెడ్స్ 30 బెడ్ల హాస్పిటల్ చేయడానికి ప్రొవిజన్ ఉన్నది కాబట్టి ఆ డాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేయడానికి అవసరాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన నవపేట మండలి చేసినాం. అదేవిధంగా రైతులు కూడా భూమి ఇచ్చిండ్రు కానీ ఇచ్చినోడు పాపం దాతలు కానీ వేరే వాళ్ళు కబ్జాలు చేస్తామంటున్నాం. కబ్జాలు చేయకుండా పాపం కబ్జాలు చేయకుండా మనందరికి పనికొచ్చే విధంగా రోజు 80-100 పేషెంట్లను చూస్తూ ఉంటారు. కొన్ని సౌకర్యాలు లేవంటున్నారు, తప్పనిసరిగా సౌకర్యాలు పెట్టిద్దాం, పెంచి ఇంకా డాక్టర్లు పెంచుకొని ఏదైతే లైట్లు కానీ ఇంకో ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ తొందరలో కొనిచ్చి మీ అందరికీ అయినంత మట్టుకు డాక్టర్లు ఇక్కడనే చూసి మీకు తగిన ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా, తగిన వైద్యం ఇచ్చే విధంగా చేయమని చెప్పడం జరిగింది.